ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది ఎలా యూస్ చేయాలి, సో దీనికి అసెంబ్లింగ్ చేయబోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఇది సక్షన్ పైప్. దీన్ని డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. డ్రై క్లీనింగ్ కి. ఓకే, ఇది డ్రై క్లీనింగ్. అండ్ ఇది స్టాప్ చేసే నాజిల్ పైప్. దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి డ్రై క్లీనింగ్ అప్పుడు. డ్రై క్లీనింగ్ అప్పుడు అటు అది ఇటు ఇది రెండు పెట్టాలి. అండ్ వెట్ క్లీనింగ్ అప్పుడు ఇదేం అవసరం లేదు, ఇది తీసేసి జస్ట్ ఈ సక్షన్ పైప్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఏమన్నారు, వెట్ క్లీనింగ్ అప్పుడు ఇది తీసేసి జస్ట్ ఈ సక్షన్ పైప్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే చాలు, దీన్ని ఇలా వదిలేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సక్షన్ పైప్ కి ఈ ఎక్స్టెన్షన్ పైప్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అదేంటి, అది దానికి ఇన్సర్ట్ చేసాము. ఆ వైపు ఇది ఎక్స్టెన్షన్ పైప్ ఇన్సర్ట్ చేసాము, దీన్ని మీరు ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలా. సో అది రావాలంటే ఎలా, ఏం చేస్తున్నారు? ఈ నాబ్, ఈ ఎక్స్టెన్షన్ పైప్ కున్న ఈ బటన్ ఇలా పుష్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం దీన్ని ఎక్స్టెండ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపించండి, ఈ బటన్ ని ఇలా పుష్ చేస్తే ముందుకి పుష్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ అలా ఈ బటన్ ని ఇలా ఫ్రంట్ పుష్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది, వదిలేస్తే అలా లాక్ అయిపోతుంది. జస్ట్ వెయిట్. ఓకే, సో దాన్ని మనం అలా సెట్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసేది. దీన్ని జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవడమే, అంతే. చూపించండి దాని మొహం ఎలా ఉందో తిప్పి. ఇది డ్రై క్లీనింగ్ పర్పస్ కి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా పుష్ చేస్తే ఈ బ్రష్ అండ్ స్క్రేపర్ ఓపెన్ అవుతాయి. ఏది ఇప్పుడు కింద నుంచి ఆ బటన్ క్లోజ్ చేసి చూడండి, అలా కాదు. ఏది ఓకే, డన్. సో మెషిన్ సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే కనుక ఇది కంప్లీట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు చూద్దాం, కేబుల్ పడింది డీటెయిల్గా. సో ఇది అన్లాక్ బకెల్, ఈ రెండు వైపులా అన్లాక్ బకెల్స్ ఉన్నాయి. అన్లాక్ చేసి లాక్ చేసుకోవాలి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు, ఇది తీసేయాలన్నప్పుడు. ఇక్కడ దీన్ని లాక్స్ ఉన్నాయి, సో ఈ లాక్స్ చూసుకొని ఫిట్ చేయాలి. సో సపోజ్ ఇలా పెట్టి ఇప్పుడు లాక్ అయిపోయింది. ఎస్, స్టార్ట్ మెషిన్ స్టార్ట్ చేసే స్విచ్ అక్కడ. సో ఇది ఎస్, స్విచ్ ఆన్. జస్ట్ అలా. ఇది డ్రై క్లీనింగ్ కి యూజ్ చేసే బ్రష్, ఇది వెట్ క్లీనింగ్ కి యూజ్ చేసే బ్రష్. దీనికోసం మనం జస్ట్ ఫ్లోర్ మీద వాటర్ స్ప్రింకిల్ చేసుకొని దీంతో సక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది వెట్ క్లీనింగ్ చేసేది. సో ఇవి ఓకే. సో ఇది కార్నర్స్ లో ఉండే డస్ట్ ని, సోఫాస్ క్లీన్ చేసుకోవడానికి, టేబుల్స్, చైర్స్, బెడ్, మ్యాట్రసెస్ ఇవన్నీ క్లీన్ చేసుకునే సక్షన్ పైప్ చిన్న చిన్న పార్టికల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని కూడా ఇలా ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి ఎక్కడన్నా బాగా నెట్టెడ్ ప్లేసెస్ లేదా నెట్ డోర్స్ వాటిని క్లీన్ చేసుకునే బ్రష్ నాజిల్. Okay.